హలో ఎవ్రీవన్. మే 1వ తేదీన బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుడి జీవిత చరిత్ర గురించి విందాం. ఒక రాజకుమారుడు తన సుఖాలన్నీ వదిలి ప్రపంచానికి శాంతి మార్గం చూపించాడు. ఆయన ఎవరో తెలుసా? అదే గౌతమ బుద్ధుడు. ఈరోజు ఆయన జననం, జ్ఞానం, మరణం అన్నీ ఒక రోజులోనే జరిగాయి. అదే బుద్ధ పౌర్ణమి. కానీ దీని వెనుకున్న అసలు కథ ఏమిటో చూద్దాం. ప్రతి సంవత్సరం వైశాఖ మాస పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగను బుద్ధ పౌర్ణమి అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అత్యంత పవిత్రమైన రోజు. క్రీస్తు పూర్వం 563లో నేటి నేపాల్ దేశంలో లుంబిని ప్రాంతంలో గౌతమి బుద్ధుడు జన్మించాడు. అతని తండ్రి శుద్ధోధనుడు, తల్లి మయాదేవి. అతనికి సిద్ధార్థుడని పేరు పెట్టారు. తను చిన్నప్పటి నుంచి రాజసుఖాల్లోనే పెరిగాడు. కానీ ఒకరోజు పెద్ద వయసు అంటే వృద్ధాప్యం, వ్యాధి, మరణం చూసిన సిద్ధార్థుడు జీవిత సత్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 29 ఏళ్ల వయసులో అన్ని వదిలి సన్యాసం తీసుకున్నాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత బోధ్ గయలోనే బోధి చెట్టు కింద జ్ఞానం పొందాడు. జ్ఞానం పొందిన తర్వాత ఆయన మధ్యమ మార్గం అనే జీవన విధానాన్ని బోధించాడు. అతని బోధనల తర్వాత బౌద్ధ మతంగా మారాయి. 80 ఏళ్ల వయసులో కుషీనగర్లో బుద్ధుడు మరణించాడు. బుద్ధ పౌర్ణమి రోజున ప్రత్యేకతలు ఏమిటంటే దేవాలయాల్లో పూజలు చేస్తారు, ధ్యానం చేస్తారు, పేదలకు దానం చేస్తారు, శాంతి సందేశాలు పంచుకుంటారు. ప్రత్యేకంగా బుద్ధుడి శిల్పాలు వంటి ప్రదేశాలలో భారీగా వేడుకలు జరుగుతాయి. బుద్ధుడి సందేశం చాలా సింపుల్గా ఉంటుంది. ఏమిటంటే అహింస, దయ, శాంతి ఇవే మన జీవితాన్ని మారుస్తాయి. ఇలా బుద్ధ పౌర్ణమి కేవలం ఒక పండుగ కాదు, మన జీవితాన్ని సరిదిద్దే ఒక మార్గదర్శకం. ఆంధ్రప్రదేశ్లోనే అమరావతి ప్రాంతంలో కొత్త రాజధాని. కానీ ఈ నగరానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. మీకు తెలుసా? ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న బుద్ధ విగ్రహం వెనక ఒక గొప్ప కథ ఉంది. అమరావతి అనగానే మనకు గుర్తొచ్చేది శాంతి, బౌద్ధం, సంస్కృతి. ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా వెలిగింది. ఇక్కడే నిర్మించబడిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన అమరావతి మహాశిల్పం. అమరావతి చరిత్ర క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడు ఈ ప్రాంతాన్ని శాతవాహనులు అనే రాజులు పాలించారు. బౌద్ధ మతం విస్తరించడంతో ఇక్కడ పెద్ద పెద్ద శిల్పాలు, విహారాలు నిర్మించబడ్డాయి. ముఖ్యంగా అమరావతి శివం ప్రాంతంలో అతిపెద్ద బౌద్ధ నిర్మాణం ఒకటి. ఈ శిల్పకళలో అత్యున్నత స్థాయిని చూపిస్తుంది. అమరావతిలో నిర్మించబడిన బుద్ధ విగ్రహం శాంతి మరియు ధాన్యంకి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ విగ్రహం చరిత్ర విశేషాలు ఏమిటంటే తెల్లని రాతితో నిర్మించబడినది. బౌద్ధ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం దగ్గరకు వెళ్తే మనసుకు ఒక ప్రశాంతతను కలిగిస్తుంది. అమరావతిలోని బౌద్ధ కేంద్రమైన చైనా, జపాన్, శ్రీలంక వంటి దేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, ఇది భారతదేశ సంస్కృతి గొప్పతనానికి ప్రతీక. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. పాత చరిత్ర మరియు కొత్త అభివృద్ధి ఈ రెండు కలయికే అమరావతి ప్రత్యేకత. బుద్ధ విగ్రహం ఈ నగరానికి ఒక ఐకానిక్గా మారింది. అమరావతి బుద్ధ విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, అది శాంతి, జ్ఞానం, సంస్కృతికి ప్రతీక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.